సైడ్లో నిల్చో సైడ్లో నిల్చో Artla
మున్సిపల్లి కిల్లా రామాలయంలో వార్షికోత్సవాల సందర్భంగా కోదండ రామచంద్ర స్వామి కళ్యాణోత్సవంకి మన కిల్లా రామాలయానికి నాతో పాటు మన రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ రమేష్ రెడ్డి గారు,
అదేవిధంగా మన సీనియర్ నాయకుడు మరియు పార్టీ ప్రధాన కార్యదర్శి నాగేష్ రెడ్డి గారు, ఈసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్ గారు, అదేవిధంగా మన నారాచంద్ గారు డీసీఎంఎస్ చైర్మన్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు రంగారెడ్డి, వీరందరూ కూడా మన మండల పార్టీ అధ్యక్షులు అందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ ఉత్సవాల్లో పాల్గొందాము, తర్వాత ఈ టెంపుల్ కూడా విజిట్ చేద్దామనే ఉద్దేశంతో రమేష్ రెడ్డి గారు రావడం జరిగింది. వారికి ఈ టెంపుల్ అంతా కూడా పరిసర ప్రాంతాలంతా కూడా చూపించి ఈ యొక్క టెంపుల్ యొక్క ప్రాముఖ్యత ఏదైతే ఇప్పుడు 600 సంవత్సరాల క్రితము శాతవాహన రాజులు కట్టినటువంటి ఈ దేవస్థానం, దీన్ని ఒక హెరిటేజ్ కింద మరి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు మనం దీన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. దీన్ని మనం ఇంకా ఎందుకంటే ఇది హైవేకు దగ్గరగా ఉంది, మరి ఇక్కడ రోడ్డు ట్రైన్ కానీ అన్నీ కూడా దగ్గరగా ఉండి మరి ఇప్పుడు గుట్ట మీద ఇంత మంచి స్థలంలో ఇక్కడ దేవస్థానం ఉంది కాబట్టి దీన్ని ఒక టూరిజం హబ్గా తయారు చేయాలనే ఉద్దేశంతో మీకు అందరూ కూడా తెలుసు, ఒక 4 months బ్యాక్ మన టూరిజం డిపార్ట్మెంట్ నుండి ఒక డిఈ గారు కూడా రావడం జరిగింది. ఆయన కూడా అన్ని ఇన్స్పెక్ట్ చేసి ప్రపోజల్స్ మరి వాళ్ళ స్వయాన మరి టూరిజం కమిటీ చైర్మన్ మరి వచ్చి ఇక్కడ దీన్ని మేము ఏమడుగుతున్నామంటే దీన్ని ఇక్కడ మొత్తం కూడా గ్రీనరీ ల్యాండ్స్కేపింగ్ అంతా చేసి ఈ రోడ్డు కూడా ఇక్కడ వెహికల్స్ పైదాకా వచ్చేటట్టు చూసి, తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ చెరువు కట్ట కానీ ఈ ప్రాంతం టెంపుల్ జాగానే కాకుండా ఇంకా పక్క జాగాకి ఏదైతే గవర్నమెంట్ భూమి ఉందో అదంతా కూడా గ్రీనరీగా డెవలప్ చేసి ఇక్కడ ఈ టెంపుల్లో అవసరం ఉంటే ఒక బోటింగు, తర్వాత ఒకటి ఇక్కడ కెఫెటేరియా అంటే రీక్రియేషన్ సెంటర్, పిల్లలు ఆడుకోవడానికి ఒకటి ఇదంతా కూడా పార్కు లాంటిది అంతా కూడా తయారు చేసి మరి బాసరమైన ప్రతి టూరిస్టు ఈ రామాలయాన్ని దర్శనం చేసుకొని మరి ఇక్కడ ఒక 1 గంటలో 2 గంటలో స్పెండ్ చేసి ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేసేటట్టు ఉండాలన్నది మా కోరిక. దాంట్లో మరి మన గ్రామస్తులు అదేవిధంగా టెంపుల్ కమిటీ వాళ్ళు కూడా రమేష్ రెడ్డి గారికి పత్రం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఈరోజు ముఖ్యంగా మీరందరూ కూడా తెలుసు, పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు 14 నెలల్లో టూరిజంకు అత్యధిక ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ ఏ దేశంలో చూసినా కానీ మరి టూరిజం అన్నది ప్రధానమైన ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కింద ఉంది. సో మనకు భారతదేశంలో మరి ముఖ్యంగా మన తెలంగాణలో చాలా టూరిజం స్పాట్స్ ఉన్నాయి. ఇప్పుడు మన జిల్లాలోనే మనకు ఇప్పుడు ఆదిలాబాద్లో బాసర్తో పాటు మనకి ఇక్కడ కిల్లా రామాలయం, అదేవిధంగా పోచంపాడు ప్రాజెక్టు కానీ మరి ఇక్కడ నిజాం సాగర్ ప్రాజెక్టు కానీ ఇంకా ముఖ్యంగా మన నియోజకవర్గంలో అనంతస్వామి టెంపుల్ అని ఒకటి ఉంటుంది గుండారం దగ్గర. ఆ గుండారం చెరువు పైన ఇక్కడనే ఉంటుంది, సేమ్ ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఆ టెంపుల్ మళ్ళీ ఇక్కడ ఈ రామడుగు ప్రాజెక్టు కూడా మనకున్న ఏకైక మీడియం రేంజ్ ప్రాజెక్టు 1 TMC వాటర్ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో అక్కడ కూడా మనం బోటింగ్ కానీ అక్కడ కూడా ఇరిగేషన్కి సంబంధించిన ల్యాండ్ ఉంది, దాన్ని కూడా మనం టూరిజం కింద వాడుకుందామని చెప్పి అనుకుంటున్నాం. ఈ మూడింటిని కూడా టూరిజం సర్క్యూట్లో బాసా సర్క్యూట్లో ఇంక్లూడ్ చేయాలి, టూరిజం హబ్గా దీన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో రమేష్ రెడ్డి గారిని విజిట్ చేయమని కోరడం జరిగింది. అది తప్పకుండా వాళ్ళు సానుకూలంగా స్పందించారు, నన్ను కూడా మాట్లాడతాడు ఇప్పుడు. అయితే ఇదే కాకుండా మరి వాళ్ళ మీకు అందరు కూడా తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి చిత్తశుద్ధితోని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ చెప్పినవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కటిగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానుండి ఇవాళ నిన్న చేసినటువంటి మరి ఇందిరమ్మ ఇండ్లు కానీ మరి రైతు భరోసా కానీ అదేవిధంగా ఆత్మీయ భరోసా కానీ ఇవన్నీ కూడా ఏదైతే చేస్తూనే ఉన్నాయి. మరి ఇవాళ బీసీ కులగణన జరిగింది, ఇది ఒక చరిత్రాత్మకమైన ఘట్టం. ఇది భారతదేశంలోని ఏ రాష్ట్రంలో గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి క్యాస్ట్ సెన్సస్ చేసిన తర్వాత పారదర్శకంగా అంటే నేను కూడా అప్పుడు స్వయాన ఈ మన కాన్స్టిట్యున్సీలో చాలా గ్రామాలలో విజిట్ చేయడం జరిగింది. ఏది సర్వే చేసినప్పుడు ఒక్కొక్క బుక్లెట్లో 75 ప్రశ్నలు, దాంట్లో ఒక ఎన్యూమరేటర్ను 150 ఇండ్లకు పెట్టి దానికి 10 మందికి ఎన్యూమరేటర్లకు ఒక సూపర్వైజర్ పెట్టి పగడ్బందీగా రోజు 8 నుండి 10 అంటే హౌసెస్ మాత్రమే చేయడం జరిగింది. ఏ మాత్రం తప్పు లేకుండా మళ్ళీ ప్రతి అప్లికేషన్ మీద కూడా ఎన్యూమరేటర్ సంతకమే కాకుండా ఇంటి ఓనర్ సంతకం కూడా తీసుకున్నారు. అంటే దేర్ ఈజ్ నో ఛాన్స్ ఫర్ నెగ్లెక్ట్ కానీ ఇలా తప్పు జరగడానికి వీల్లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము 1 కోటికి పైన కుటుంబాలను బీసీ అంటే కులగణన చేసి ఇవాళ మొత్తం స్టాటిస్టిక్స్ బయట పెడితే ఇవాళ బీసీలో ఒక జనాభా 56%. గతంలో ఈ సమగ్ర కుటుంబ సర్వే అని కేసీఆర్ చేసిండు, ఆ సర్వే అది కేసీఆర్ కుటుంబంకే పరిమితం అయిపోయింది. అది ప్రజలలో పెట్టలేదు, క్యాబినెట్లో పెట్టలేదు, హౌస్లో పెట్టలేదు. కాబట్టి దాన్ని తీసుకొని వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. అప్పుడు కూడా బీసీల జనాభా 51% ఉంది.
మళ్ళా ఓసీల జనాభా అప్పుడు 21% చూపించారు. ఇప్పుడు మేము చేసిన సర్వేలో మరి 14%, 15% వస్తూ ఉన్నది. లేనిపోని రాజకీయం ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎవరు చేయలేని పరిస్థితిలో చేసింది కాబట్టి వాళ్ళకి ఎక్కడ మంచి పేరు వస్తుందో అనే ఉద్దేశంతో కేటీఆర్, హరీష్ రావు మరి ఇంకా వాళ్ళ కుటుంబం అంతా కూడా పిచ్చి కుక్కలాగా కొడుతూనే ఉన్నారు. అంటే వాళ్ళు చేసింది ఎక్కడ డాక్యుమెంటేషన్ లేదు, పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు, దానికి అధికారిక పత్రం కాదు, అది క్యాబినెట్లో డిసిషన్ తీసుకోలేదు. ఇవాళ మేము పారదర్శకంగా తీసుకొచ్చి మరి దాన్ని క్యాబినెట్లో ఆమోదింపజేసి మరి అసెంబ్లీలో పెట్టి ఇవాళ మేము అవసరం ఉంటే ఇప్పుడు రాబోయే రిజర్వేషన్స్ కొరకు కూడా మనం ఏదైతే డెడికేటెడ్ బీసీ కమిషన్ వేసినామో మనం రిజర్వేషన్స్ కొరకు ఆ కమిషన్ కూడా ఈ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అదేవిధంగా ఎస్సీ కేటగరైజేషన్ కూడా ఇది ఒక చరిత్రలో మా ముఖ్యమంత్రి గారు ఇట్లా సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చి ఒక గంట లోపలనే స్పందించింది. ఇవాళ మేము 1 man కమిషన్ వేసి దాన్ని పారదర్శకంగా తయారు చేసి మొత్తం 3 కేటగిరీలు చేసి మొత్తం 15% రిజర్వేషన్లు డిసైడ్ చేసారు. ఏ కేటగిరీలో 1%, బి కేటగిరీలో 9%, సి కేటగిరీలో 6%. ఇవి ఇలా ఈ విధంగా చేస్తూ ఉంటే ఇవాళ వాళ్ళు అంటే ఆధారాలు లేకుండా మరి ఒకళ్ళేమో ఇది సర్వే తప్పు అంటారు, ఇంకోలేమో ఇంకో రకంగా ఉండదు. కాబట్టి ప్రజలకు నేను కోరుకునేది ఒకటే, కాంగ్రెస్ యొక్క చిత్తశుద్ధిని, కాంగ్రెస్ పార్టీ యొక్క అంటే దాని కమిట్మెంట్ను మీరు గమనించండి. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ, మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలను కాపాడుకోవడానికి ఇదంతా చేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ఒకవేళ కోర్టు ద్వారా ఏదైనా అడ్డంకులు ఉన్నప్పటికీ ఖచ్చితంగా బీసీలకు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో మేము ఎజెండాలో పెట్టినట్టు 42% పార్టీ తరఫున మేము రిజర్వేషన్ ఇచ్చి తీరుతామని చెప్పి నిండు అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసి దానికి మేము కట్టుబడి ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే మాట మీద ఉండేటువంటి పార్టీ. ఈ చిల్లర వ్యవహారాలన్నీ కూడా ఈ కేటీఆర్ మొత్తం పదవి కోల్పోయిందని చెప్పి మరి ఎక్కడ జైల్లోకి పోతున్నాం అని చెప్పి ఇంకేదో డ్రామాలు చేస్తూ ఉన్నారు ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి. ఇవాళ బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు కలిసి పనిచేస్తూ ఉన్నారు. సో వీళ్ళిద్దరిని కూడా ప్రజలు ఎట్లా చూస్తున్నారంటే జోకర్లాగా చూస్తూ ఉన్నారు, పట్టించుకోవట్లే వాళ్ళు. ఏదో ఇక మీడియాలో, సోషల్ మీడియాలో వాడుకొని డబ్బులు ఖర్చు పెట్టి తప్పును అంటే ఏదో ఉంటుంది ఒక సామెత, అట్లా ఒకదాన్ని తప్పును కూడా 10 సార్లు చెప్తే ఉప్పైనట్టు ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే నిజాయితీకి, కాంగ్రెస్ పార్టీ అంటేనే చిత్తశుద్ధికి మారిపోయారు. కాబట్టి మరి ఈ బీసీ కులగణన కానీ కేటగరైజేషన్ అనేది ఒక చరిత్ర. ఇది తప్పకుండా ప్రజలకు రాబోయే కాలంలో అన్ని విధాలుగా అంటే డెవలప్మెంట్, సంక్షేమంలో కాదు, ఈవెన్ డెవలప్మెంట్లో కానీ రాజకీయంగా కానీ మరి అన్ని విషయాలు ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తాను. ఓకే. ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు, నాగేష్ రెడ్డి గారు, నాతో పాటు ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు దిచ్చిపల్లిలో సీతారామచంద్ర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఈరోజు మరి మేమందరం కూడా ఇక్కడ పాల్గొనడానికి రావడం జరిగింది. దాదాపుగా 14th centuryలో నిర్మాణం జరిగినట్టు మరి టెంపుల్కు సంబంధించి ఆధారాలు కానీ మరి దాదాపుగా 600 ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ టెంపుల్ని సందర్శించినందుకు, ఈ అవకాశం కల్పించినందుకు మరి మా నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు మన సంస్కృతి సాంప్రదాయాల్ని మనతో పాటు భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది, ప్రభుత్వాల మీద ఉంది. ముఖ్యంగా మరి పురాతనమైన ఈ సీతారామచంద్ర ఆలయాన్ని రక్షించుకొని దీనిని ఇంకా కూడా డెవలప్మెంట్ చేసుకొని ముందు భవిష్యత్ తరాలకు కూడా దీన్ని అందించాలి. ముఖ్యంగా ఇక్కడికి సంబంధించి ఈరోజు నేను చూసినప్పుడు ఇక్కడ ల్యాండ్స్కేపింగ్ కానివ్వండి, గ్రీనరీ కానివ్వండి, మరి ఇక్కడ దీని పక్కన కూడా ఒక చెరువు కూడా ఉంది, దానికి సంబంధించి బండు బ్యూటిఫికేషన్ కానివ్వండి. ముఖ్యంగా మరి అక్కడ ఒక బోటింగ్ కావాలని కూడా మరి మా ఎమ్మెల్యే గారు కోరడం జరిగింది. తప్పకుండా టూరిజం నుంచి ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్నిటి కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రేపు మార్చి తర్వాత వచ్చే నిధులలో దీన్ని ప్రత్యేకంగా మరి నేను ఎంత దూరం కూడా చూడాలి, దీని డెవలప్మెంట్లో నేను కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి మరి రావడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో మరి టూరిజాన్ని కూడా ఒక ఇంపార్టెంట్ రోల్గా తీసుకొని టూరిజం ద్వారా ఇది ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కానివ్వండి, టూరిస్టులకు మంచి వసతులు కల్పించడం కానివ్వండి, ముఖ్యంగా ప్రభుత్వ ఎకానమీ కూడా
మరి ఇంకో దశకు పోవాలనంటే టూరిజం ద్వారానే సాధ్యమైందని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున టూరిజానికి పెద్దపీట వేసి టెంపుల్ టూరిజం కానివ్వండి, ఈకో టూరిజం కానివ్వండి, నార్మల్ టూరిజం కానివ్వండి, మెడికల్ టూరిజం, ఇది పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్లే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి పురాతనమైన కళ్యాణానికి ఆలస్యమైతుంది, ముందుకు తీసుకెళ్ళి సహకరించాలి, మా టూరిజం తరఫున కూడా ముందుంటామని కూడా మరి ఈరోజు ఇంత మంచి అవకాశం కల్పించి మరి ఈ ఉత్సవాలలో పాల్గొనే అవకాశం నాకు కల్పించినందుకు ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి, నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ టెంపుల్ అభివృద్ధికి టూరిజం డిపార్ట్మెంట్ కట్టుబడి ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. జై శ్రీరామ్. లావణ్యానామ ధర్మపత్న్యాః సహ కుటుంబానాం సహబాంధవానాం ఆత్మగోత్రోద్భవస్య నగేష్ రెడ్డి నామధేయస్య రామచంద్ర స్వామినః దివ్య పరిపూర్ణానుగ్రహ ప్రసాద సిద్ధ్యతో రాజకీయ రంగేషు దిగ్విజయ సిద్ధ్యతో రామచంద్ర స్వామినః అర్చన పూజా కంకర్మ కరిష్యే. రామస్వామి గోవింద. శతమానం భవతి శతాయుః పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. స్వస్తి మంత్రాబ్దాః సత్యాः సఫలాः సంతు భవంతో మహాంతో గృహ్ణन्तు. తథాస్తు. శ్రీ సీతాలక్ష్మణ సమేత రామచంద్ర స్వామినః అనుగ్రహ ప్రదాన సిద్ధిరస్తు. ఆహ్వానించి మరి దేవుని యొక్క దర్శనం చేయించి ఆశీస్సులు అందించినటువంటి ఆలయంలోని పెద్దలకు, గ్రామంలోని పిల్లలకు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పూజారులు, బ్రాహ్మణ సోదరులకు అందరికీ కూడా మరి ఇక్కడ వచ్చినటువంటి గ్రామ పెద్దలారా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు. సీతారాముని దయతోని మరి డిచ్పల్లి గ్రామమే కాదు, మరి మొత్తం మన కాన్స్టిట్యున్సీ, మన తెలంగాణ మొత్తం కూడా ఆయుష్ ఆరోగ్యాలతోని మరి సుఖ శాంతులతోని పాడి పంటలతోని అందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పి, వర్షాలు బాగా పడాలి, మరి అదేవిధంగా పిల్లలందరూ కూడా ఉన్నత స్థానంలో బాగా చదువుకొని మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి పేరు తెచ్చుకునేటట్టు ఆ భగవంతుడు దీవించాలని కోరుతూ, మీ అందరు కూడా మేము కోరుకునేది మా నాయకుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి తెలంగాణలో ఇంకొక 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలి. మీ అందరం కూడా కాంగ్రెస్ పార్టీ ఇట్లా ప్రజలకు సేవ చేస్తూ ఉండాలని చెప్పి మీరు కూడా భగవంతుని మాట్లాడుకున్న కోరాలని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం.